యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎవరి చేత ఇబ్బంది పడతారు, మరి వాటికి తగు పరిహారములు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారు ఏ నక్షత్రాల వారయ్యా అని గనక చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి కన్యా రాశి వారు అవుతున్నారు. మరి వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు, మంచి సౌందర్యమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి వారు, అలాగే భోగ భాగ్యములను సుఖములను అనుభవించేవారు, మృదువైనటువంటి శరీరము సున్నితమైనటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, సత్యవంతులుగా ఉంటారు. అలాగే వీరికి విశేషంగా పార్కుల యందు బృందావనముల యందు విశేషమైనటువంటి అమితమైనటువంటి ఇష్టము కలిగినటువంటి వారు, అలాగే కామం శాస్త్రబంధు ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది, కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు ఇతర ప్రదేశముల యందు నివసించడానికి అమితంగా ఇష్టపడేటువంటి వారు, అలాగే మంచి ప్రియవచనములను పలుకువారు, మరి మిత్రులకు బంధువులకు సోదరులకు సహాయ సహకారాలు అందించేటువంటి వారు, అలాగే ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు, నృత్య గీత వాయిద్య చిత్రలేఖనాది పనుల యందు ఇష్టం కలిగినటువంటి వారు, స్వల్ప సంతానము కలిగినటువంటి వారు, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఈ విధంగా వీరి యొక్క జాతక లక్షణాలు ఉన్నాయి. కన్యా రాశి వారు మరి ఎవరి చేత ముఖ్యంగా ఇబ్బంది పడతారు అని గనక చూసుకున్నట్లయితే వీరు సహజంగా కొన్ని ప్రేమ వ్యవహారాదుల రీత్యా ముఖ్యంగా స్త్రీ పూర్వకంగా కానివ్వండి పురుషుల పూర్వకంగా కానివ్వండి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే మరి ముఖ్యంగా వ్యాపారము సోదర సోదరీ వర్గంతో చేస్తున్నారో వారి చేత ఇబ్బంది పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్య తరఫు నుండి వీరికి ముఖ్యంగా సమస్యలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ఏమిటి ప్రేమ వ్యవహారాదులలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండడం అవసరము. అలాగే ముఖ్యంగా వీరు తల్లిదండ్రులను పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మరి సావధానంగా కూర్చొని ప్రియంగా భాషించుకోండి. అలాగే ఇక భార్యాభర్తలు ఆర్థికపరమైనటువంటి విషయాలలో మరి భార్య తరఫు నుండి ఎక్కువగా సమస్యలు ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు ముఖ్యంగా సోదర సోదరీ వర్గంతో ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అలాగే వారితో ప్రియంగా మృదు మధురంగా మాట్లాడడం పూర్వకంగా కొన్ని సమస్యల నుండి అధిగమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ కన్యా రాశి వారు మరి ప్రతి నిత్యము కూడా ఏమిటి లక్ష్మీనారాయణ స్వామి వారిని సేవించుకోవడం ఉత్తమోత్తమైనటువంటిది.
అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు బుధవారం రోజున ఆకుపచ్చ రంగు గల వస్త్రాలు అలాగే కేజింబావు పెసర్లు బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. ఆ విధంగా చేయడం పూర్వకంగా కొన్ని ప్రతిబంధక సమస్యలు అనేటువంటి ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోతాయి. అలాగే ఇక మరి విశేషంగా బుధవారము రోజున దేవాలయ ప్రాంగణంలో పసుపు ఆకుపచ్చని రంగు గల వస్త్రాలు, పండ్లు పేదలకు, వృద్ధులకు, బాలబాలికలకు దానం చేయండి. అలాగే విశేషంగా ఏదైనా ఒక బుధవారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం, అన్న ప్రసాద వితరణ చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమః, ఓం ప్రీం పీతాంబరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు పఠించండి. ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి
భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా, వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం, మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.